ఆర్బీసీ ప్రేక్షకులకు స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, సమ్మర్ వచ్చేస్తోంది. మీరు ఎన్నో మాకు సైకాలజీ పరంగా ఎన్నో టిప్స్ చెప్పారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి పెద్దవాళ్ళకైతే రెగ్యులర్గా మీరు చెప్తూనే ఉంటారు. మీ వీడియోస్ మేము ఫాలో అయిపోతూనే ఉంటాం. ఇప్పుడు పిల్లల దగ్గరికి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి పిల్లలతో ఎక్కువగా టైం గడపాలి అని అంటే కనుక పేరెంట్స్కి వీలు కాని పని. అయితే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా స్కూల్ లేనందుకు ఇరిటేట్ చేస్తూ ఉంటారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా టైం పాస్ చేయాలో తెలియక ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటూ ఉంటారు. వాళ్ళు అడిగిన వెంటనే దాన్ని ఎలా మేము కట్ చేయాలి, లైక్ ఇది వీడికి అవసరం, ఇది అవసరం లేదు అంటే అడిగిన వెంటనే అన్నీ ఇవ్వచ్చా అనేది నా ప్రశ్న. అడిగిన వెంటనే అన్నీ ఇవ్వచ్చా అంటే వ్యాలిడిటీ ఫస్ట్ వాళ్ళకి అడగడానికి ముందు రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. నేను ఏదైనా అడుగుతున్నాను అంటే ఇస్ ఇట్ వర్త్ ఇట్, వాళ్ళని వాళ్ళే థింక్ చేసుకునేలాగా చేయగలగాలి. సో దట్ ఆ ఒక్క ట్రైనింగ్ మన లైఫ్ టైం ఇవ్వగలిగితే, వన్ ట్రైనింగ్ దట్ నేను ఏదైనా కావాలి అని అనుకుంటే ఇజ్ ఇట్ రియలీ వాట్ ఐ హ్యావ్ థాట్ అబౌట్, నేను బాగా ఆలోచించి అడుగుతున్నానా అనేది నేర్పించాలి. దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోగలగాలి. చాలామంది పేరెంట్స్ ఈ జంక్షన్ దగ్గర మిస్ అయిపోతారు అనిపిస్తుంది నాకు. ఒకటి, వాళ్ళు డెసిషన్ తీసుకొని నీకు ఇది వద్దురా, నీకు దీంతో పని లేదు, ఇవి నువ్వు మాట్లాడకూడదు, ఇలా నువ్వు అడగకూడదు అని కట్ చేసేయడం ఒక బ్యాచ్. అయితే ఒక బ్యాచ్ నేను చూశానండి, వాళ్ళు సినిమాల్లో డైలాగులు చెప్పేస్తున్నా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా, తప్పులు మాట్లాడుతున్నా, పెద్దలతో రూడ్గా మాట్లాడుతున్నా. దే జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్. అలా మాట్లాడేసేది. సో వాళ్ళు ఏదైనా కావాలి అని అడిగితే కొంతమంది పేరెంట్స్ ఓవర్గా వాళ్ళ కోసమే సంపాదించేదని ఇచ్చేయడం, లేదంటే కొంతమంది మరీ స్ట్రిక్ట్గా, ఈ మధ్య అతి ఓవర్గా ఇట్ అయిపోయి ఈ ఆర్గానిక్ ఫుడ్, లేకపోతే పిల్లలకి ఏమి ఇవ్వకూడదు, బయట నుంచి ఏం తేకూడదు, అంతా మనకి చాలా పకడ్బందీగా పెంచాలనే దాంట్లో కూడా చాలా ఓవర్ అయిపోయి ఇంకా వాళ్ళకి అసలు ఏమి బయట ప్రపంచం తెలియకుండా పెంచుతున్నారు. ఈ జనరేషన్ పిల్లలకి నువ్వు ఫోన్లు లేకుండా, ట్యాబ్లు లేకుండా, వీడియోలు లేకుండా, టీవీలు లేకుండా పెంచలేరు. కానీ దాన్ని మాడ్యులేట్ చేయడం రావాలి, నేర్పించాలి. ఎందుకంటే ఈరోజు ఆపారు, 2 రోజులు ఆపారు, 10 రోజులు ఆపారు, వాడు 5th క్లాస్ దాకా ఆపుతారు, 7th దాకా ఆపుతారు. తర్వాత వాడికి ఒక్కసారిగా రబ్బర్ వదిలేసినట్టు అయిపోతుంది, ఇంకా ఇష్టం వచ్చినట్టు అయిపోతున్నారు పిల్లలు. సో అటు ఎక్స్పోజర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మోడరేషన్ తెలియాలి. అందుకే వాళ్ళు ఏది అడుగుతున్నారో అది కరెక్టా కాదా అని వాళ్ళని ఆలోచించుకునేలా చెయ్యాలి. సో దానికే మేము ఫాలో అయ్యేది ఏంటంటే, గివ్ దెమ్ ద టైం. ఇది కావాలి అంటే 2 days 3 days ఆ గ్యాప్ ఇవ్వడం. ఫస్ట్ థింగ్, డిస్టెన్సింగ్ దట్ నీడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కావాలి అని అన్న దాన్ని గ్యాప్ తయారు చేయడం. దానికోసం క్రేవింగ్గా మారకుండా డిస్ట్రాక్షన్ ఎలా అవ్వాలి. సపోజ్ వాళ్ళకి ఏదైనా ఫోన్ చూడాలి, ఆర్ ఇది కావాలి, ఏదైనా చిప్స్ తినాలి, చాక్లెట్లు తినాలి అని ఏమైనా ఉందనుకోండి, ఎందుకంత క్రేవింగ్ వస్తుంది, ఆ క్రేవింగ్ని ఎంత హోల్డ్ చేయగలరు అనే ట్రైనింగ్ అనేది నేర్పించాలి. దట్ యూ జస్ట్ కాన్ సే నాకు కావాలంటే కావాలి, నేను కింద పడి ఏడుస్తాను అనేది అవ్వదు. అదే చాలా మటుకు పిల్లలు చాలా మొండిగా, ఇంకా ఏదైనా కావాలంటే రోజంతా సైలెంట్గా నసపెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలుగుతారు. అలాంటి పిల్లల్ని ఎలా అలాగనివ్వండి, ఎంతసేపు అలుగుతారు. దే జస్ట్ కాంట్ డూ దట్ ఫర్ 5 days 10 days చేయలేరు. అలాగనివ్వండి, ఏం కాదు. ఎందుకంటే దే షుడ్ అల్టిమేట్లీ, ఈ మాట అందరి పేరెంట్స్కి ఎక్కాలి, దట్ పేరెంట్స్ ఆర్ ద అథారిటీ. పిల్లలు ఏడ్చినంత మాత్రాన్ని ఇచ్చేస్తే అథారిటీ వాళ్ళకి ఇచ్చినట్టు. ఇక అది అలవాటు అయ్యిందంటే ఏది పడితే అది చేస్తారు. బికాజ్ వాళ్ళకి అంత డిఫరెన్సియేషన్, విచక్షణ ఉండదు కాబట్టి ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలియదు. అట్ ద సేమ్ టైం అరవద్దు, కొట్టద్దు, తిట్టద్దు. యూ హ్యావ్ దట్ కంట్రోల్. నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో చూస్తున్నావా అనేది పిల్లలకు తెలియాలి. యూ వాంట్ సంథింగ్, ఎర్న్ ఇట్. ఓకే, దాన్ని మంచిగా బిహేవ్ చేయి. నీకు కావాల్సినప్పుడు యాజ్ ఎ పేరెంట్ మాకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. దట్ అథారిటీ షుడ్ కమ్, అల్టిమేట్లీ దే షుడ్ కమ్ టు పేరెంట్ ఓన్లీ. ఓకే, కానీ కొంతమంది పిల్లలు వాదిస్తూ ఉంటారు కదా, ఆర్గ్యుమెంట్స్కి దిగుతూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఆర్గ్యుమెంట్ ఈజ్ నెవర్ అలౌడ్ ఇన్ ఎ ఫ్యామిలీ. చిల్డ్రన్కి, పేరెంట్స్కి ఆర్గ్యుమెంట్, దే కెన్ పుట్ దేర్ పాయింట్. ఇది దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఇది నాకు అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పచ్చు. పేరెంట్స్ మీద అరిచి గోల చేసే హక్కు ఇవ్వకూడదు అప్పుడే. బికాజ్ అది అలవాటైతే ఇట్ కంటిన్యూస్.
ఓకే, అలాగే నేను ఏదైనా అరిచి తీసుకోవచ్చు, ఏదైనా ఏడ్చి సాధించవచ్చు, ఏదైనా సరే నేను కింద పడి దొర్లితే ఏడిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అనే దాంట్లోకి వెళ్ళనివ్వద్దు. అదొక్కటే పేరెంటింగ్. ఇంకా మిగతా కొట్టడం పేరెంటింగ్ కాదు, తిట్టడం పేరెంటింగ్ కాదు. ఎప్పుడైనా అట్లా ఆర్గ్యుమెంట్కి వస్తే దట్ టోన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ మై హౌస్ అని చెప్పగలగాలి. దట్ టోన్ ఈజ్ నాట్, నువ్వు అలా మాట్లాడితే అక్కడి నుంచి కాసేపు యూ కాంట్ టాక్ టు పేరెంట్స్ లైక్ దట్ అనే టోన్ రావాలి. అనే టోనే మనము నేర్పించాలి పిల్లలకి. లేకపోతే ఒకసారి అది దాటి నువ్వు ఒకసారి లవ్ చేసావు, చూద్దాంలే మారతాడులే అని నేను ఊరుకున్నానండి అని ఎంతమంది పేరెంట్స్ వస్తారు మా దగ్గర. మారతారేమోలే, ఇంకా చిన్నవాడే కదా, తెలుసుకుంటుందిలే అని వదిలాము, ఇప్పుడు మాకు అసలు మాతో అవ్వట్లేదు అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, ఎమోషనల్ రెగ్యులేషన్ నేర్పించాలి పిల్లలకి. కోపం రావచ్చు, పిల్లలు ఇరిటేట్ అవ్వచ్చు, పిల్లలకి అరవాలని ఉండొచ్చు, తప్పులేదు, న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్. కానీ నువ్వు అలా చెయ్యలేవు. దానికి దేర్ ఆర్ వెంటింగ్ మెథడ్స్. నీకు అంత కోపం వచ్చినా పక్కకి కూర్చో కాసేపు. నీకు అంతగా బాధేసిందా, ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్, నువ్వు గట్టిగా అరుచుకో లోపల, మళ్ళీ రా. బట్ యూ కాంట్ టాక్ టు పేరెంట్స్ లైక్ దట్. నా ఇంటికి కొన్ని రూల్స్ ఉంటాయి అనేది పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. స్ట్రిక్ట్గా అయితే ఉండాలి. స్ట్రిక్ట్గా ఆ పాయింట్లో స్ట్రిక్ట్గా ఉండాలి. అదొక్కటే పేరెంటింగ్. ఇప్పుడు పిల్లలు చదువుకోలేదు అన్నాను అనుకోండి, చదువు ఎక్కట్లేదు అన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. నేను చదువుకోను పో అనే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి సరేలే తెలుసుకుంటారులే అనేది కాదు. ఆ రెంటికి డిఫరెన్స్ ఆల్ పేరెంట్స్కి తెలియాలి. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, అలా చెప్పచ్చు కానీ వాళ్ళు పొద్దునంతా ఆఫీసుల్లో ఉంటారు, 7 o'clock 8 o'clock ఇంటికి వచ్చాక సర్లే వాళ్ళు అడిగింది కాకపోతే ఇంకెందుకు నేను ఇంత కష్టపడేది అనే దాంట్లో అన్నీ ఇచ్చేస్తారు. సో ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల, ఆ గిల్ట్ ఫీలింగ్ వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. పిల్లలకి తెలుస్తుంది, దే విల్ సెన్స్ ఇట్. మా పేరెంట్స్ 5-6 days ఉండరు, ఆ సాటర్డే నైట్ సండే డే మాత్రం మేము ఏం అడిగినా చేస్తారు అనే గ్రిప్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, అది కూడా పేరెంట్స్గా ఇప్పుడు వర్కింగ్ మదర్స్ కానీ వీళ్ళకి ఏంటంటే ఒక గిల్ట్ ఫీలింగ్, అయ్యో పిల్లల్ని వదిలేసి వస్తున్నామని ఒక ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏం కావాలంటే సర్లే వాళ్ళ కోసమే కదా, వాళ్ళ కోసమే అని ఇచ్చేస్తారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ నేను ఇలాంటి పేరెంట్స్, బోత్ వర్కింగ్ పేరెంట్స్కి ఒక గుడ్ కాప్ బ్యాడ్ కాప్ ప్లే చేయమంటాను. ఒక పేరెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్, ఒక పేరెంట్ ఈస్ ఓకే మ్యాలియబుల్, కొంచెం మార్చుకోవచ్చు అనేటట్టు. అప్పుడే పిల్లలకి ఓకే నేను పర్మిషన్ తీసుకోవాలి, ఐ కాంట్ జస్ట్ బిహేవ్ లైక్ యాజ్ ఎవర్ వెనెవర్ యాజ్ ఎవర్ ఐ వాంట్ అనేది ఆ మధ్యలో ఆ లిమిట్ వాళ్ళకి తెలియాలి. కానీ ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకోవాలి. అదే ప్లానే అది. దట్ ఇద్దరిదే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇంకోళ్ళకి తెలిస్తే అమ్మో డేంజర్ అనేది తెలియాలి. ఆ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ ప్లే చేస్తే ఏమవుతుందంటే, ఓకే నువ్వు ఏది కావాలన్నా పర్మిషన్ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలరా అని చెప్పారు అనుకో ఫాదర్, నో యూ హ్యావ్ టు క్రాస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ గెట్ ఇట్ డన్. మదర్ నో అంది అంటే ఫాదర్ నేనేం చేయలేను, అమ్మ నో అంది కదా. సో అప్పుడు యూ హ్యావ్ ఎన్ అథారిటీ వేర్ దే హ్యావ్ టు టేక్ ఎ పర్మిషన్ అనే ఒక దాంట్లోకి వస్తుంది. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి ఇద్దరి పేరెంట్స్ని రూడ్, అండ్ ఒక స్టేజ్ వచ్చాక కొడతారు, తిడతారు. తిట్టేసరికి వాళ్ళు మహా అయితే ఏం చేస్తారో, నువ్వు కొడతావు కొట్టు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇవి రియల్గా జరుగుతున్నవి. ఇందులో మనం కవర్ చేసి అలా కాదు, పేరెంట్ అంటే కూర్చుని చెప్పాలి, బాధ్యతలు ఉండాలి, ఇవన్నీ ఓకే. బట్ రియల్ లైఫ్లో జరిగే సీన్లు వేరు. రియల్ లైఫ్లో ఒక మాల్కి వెళ్ళాక అక్కడ కింద పడి నాకు అది కావాలి, బొమ్మ కావాలని ఏడిస్తే నువ్వు బొమ్మ కావాలి అని అడగచ్చు, నీకేం కావాలో నీ ఇష్టాలు చెప్పచ్చు, నీకు బాధ కలగచ్చు, మేము నో అంటే నీకు ఇరిటేషన్ రావచ్చు, అన్నీ యాక్సెప్టెడ్. బట్ ఆ బిహేవియర్ యాక్సెప్టెడ్ లేదు. నీకు కావాల్సింది అడిగి తీసుకో. కొంతమంది ఫుడ్ తినరు, అలుగుతారు పిల్లలు, నేను అన్నం తినను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. నేను చూసానండి ఈ చిన్న పిల్లల మెంటాలిటీ 10th 11th 12th అయ్యాక టక్కుమని డోర్ వేస్తారు. ఇంకా బయట నుంచి పేరెంట్స్ డోర్ తెరుగు తల్లి, డోర్ తెరుగు నాన్న అని చెప్పి బయట డోర్ కొడుతుంటారు. వెరీ వెరీ రిస్కీ. అంతవరకు తీసుకొచ్చారంటే పేరెంట్స్ దట్ పిల్లలు ఆడించడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు మనతో ఉండేది 2-3 గంటలు 4 గంటలు, తర్వాత ఒక 6 గంటలు పడుకుంటారు. బట్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవుట్ సైడ్, స్కూళ్ళల్లో ఫ్రెండ్స్తోనో లేకపోతే కాలేజీల్లో ఫ్రెండ్స్తోనో. అండ్ ఈ రోజుల్లో ఎలా తయారైందంటే
బయట నుంచి ఫీడింగ్ వచ్చేవి అన్నీ హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్స్. సగం తెలుసుకుని నా ఇష్టం, నా లైఫ్, నా రూల్స్ అని వాళ్ళు ఎవరితోనో కంపేర్ చేసి, ఇలాగే ఫెయిల్ అయిపోయిన ఒక అబ్బాయి అదేదో కంపెనీ ఆంటర్ప్రినర్షిప్ చేసి కోట్లు సంపాదించాడు, సో నేను ఇప్పుడు ఇలా పిచ్చిగా బిహేవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడుండే ప్లాట్ఫామ్స్ కానీ సోషల్ మీడియా కానీ చెప్పేది అది చదువు లేకపోయినా సరే డబ్బులు సంపాదించవచ్చు అన్నట్టు చూపిస్తుంది. అబ్సల్యూట్లీ, చదువు లేకపోయినా డబ్బులు సంపాదించుకోవచ్చు, నువ్వు ఫెయిల్ అయిపోయినా ఎదగచ్చు, అవన్నీ అగ్రీడ్. బట్ అలా అని నేను ఫెయిల్ అవుతా, నేను చదువే మానేస్తా ఈజ్ నాట్ అగ్రీడ్. నువ్వు ట్రై చేయి, ఫెయిల్ అవ్వచ్చు, నీకు సబ్జెక్ట్ ఎక్కకపోవచ్చు, ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు, తప్పులేదు. అట్ ద సేమ్ టైం నేను అప్పుడెప్పుడో తర్వాత పానీపూరి బండి పెట్టుకుని లక్షలు సంపాదిస్తా కాబట్టి ఇప్పుడు చదువు మానేస్తా ఈజ్ రాంగ్. అలా ప్రోగ్రామ్ చేయకూడదు. రైట్, యూ డూ సంథింగ్, దాన్ని ఫెయిల్ అవ్వచ్చు, ఇంకోటి ఇంప్రూవ్ అవ్వచ్చు, నెక్స్ట్ దానికి వెళ్ళచ్చు. ఇది పిల్లలకి నేర్పలేక మనం సఫర్ అవుతున్నాం. పిల్లలకి ఒక ప్యాషన్ ఉండాలి, ఒకటి అనుకున్నది చెయ్యాలి అని ఒక వర్గం. ఓకే, నీ ఇష్టం వచ్చింది చేయరా, నీ మనసుకు నచ్చాలరా అని ఒక వర్గం. ఓకే, ఇంకో వర్గం వచ్చేసి నువ్వు ఇది ఐఐటి కానీ లేకపోతే మెడికల్ కానీ ఇందులోనే వెళ్ళాలి ఈ స్ట్రీమ్లో అనేది ఒక బ్యాచ్. ఇలా రకరకాలుగా ప్రజలు ఉండడం వల్ల ఎటు కాకుండా మనమే తెంపేస్తాం. బేసిక్గా ఆ మిడిల్ గ్రౌండ్ నేర్పించాలి పిల్లలకు. ఆ మధ్యలో అది నేర్పించగలిగితే దట్ ఐ కెన్ గెట్ ఎనీథింగ్, నాకు ఏదైనా కావాలంటే అడగచ్చు, అడిగినప్పుడు ఐ షుడ్ బి రెడీ ఫర్ నో యాజ్ అన్ ఆన్సర్. నో చెప్పినా కూడా నేను రెడీ అనేది పిల్లలకి నేర్పించాలి. మేము కొన్ని క్లాసుల్లో కానీ లేకపోతే ఇట్లా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పేరెంట్స్కి చెప్తాం దట్ ఎప్పుడు కూడా యు ఆర్ ద అథారిటీ. ఫైనల్లీ పిల్లలకి ఒక అథారిటీ ఉండాలి. మనకి అథారిటీ ఏంటి తెలుసా, పెద్దలకి భయము, భక్తి. ఓకే, పిల్లలకి పేరెంట్స్ అథారిటీ. దట్ నేను ఏదైనా తప్పు చేస్తే అరే మా ఫాదర్ తిడతారే, మా మదర్ తిడుతుందే అనే ఒక భయం ఉంటే తప్పు చేయడానికి ఆలోచిస్తారు. చాలా తక్కువగా ఉంటున్నాయి పిల్లలు. చేసామట్లా, వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ సొసైటీ వేర్ ఇలాంటి వాళ్ళే తర్వాత పైకి వెళ్ళాక మందుకి, వ్యసనాలకి, వాటికి మరి ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి తయారవుతారు. ఇలా రెబల్గా మాట్లాడాలి. తల్లిదండ్రుల నా జీవితాన్ని నాశనం చేశారంటేనే వాడు బయటకు వస్తాడు. సో అందుకని తల్లిదండ్రుల మీద ద్వేషము, తర్వాత ఎవ్వరు ఏమి అనకూడదు, నన్ను ఏమన్నా అంటే నా వ్యక్తిత్వం దెబ్బతినేస్తుంది, ఇలాంటివన్నీ సగం సగంలో మనం నేర్పించాం. ఇప్పుడు సైకలాజికల్గా చాలామంది సఫర్ అయ్యేది అటు ఫ్రీగా ఉండాలా, ఇటు పేరెంట్స్ మాట వినాలా, నాకు అర్థం కావట్లే అనే మధ్యలో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ. ఒక అతను నా దగ్గరకు వచ్చాడు, అన్నీ వాడు నాన్న మాటే విన్నాడు, వాడి ఒపీనియన్ ఎప్పుడు నోరెత్తి చెప్పలే. ఓకే, వాడు నాన్న కొట్టేస్తాడు, చంపేస్తాడని భయంతో ఏమి చెప్పకుండా అన్నీ పిరికి 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 తయారాడు. ఇంకొక బ్యాచ్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ముందే సిగరెట్ తాగుతాడు. ఈ వయసులోకి వచ్చి నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా అని అడిగితే నా ఇష్టం, నేను 50 years చచ్చిపోతా అయితే ఏంటి అంటే, అడ్డంగా ఇట్లా వాదిస్తే ఏదైనా వాదించవచ్చు, అడ్డంగా ఏదైనా వాదించుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇలా సగం నేర్చుకుని సగం సగం విని సగం సగం ఇప్పుడు షార్ట్లలో ఇన్ఫర్మేషన్లు చూసేసి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు కదా, ఇక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. సో అందుకని ఫస్ట్ ఏదో ఒక భయం, ఏదో ఒక భక్తి, ఎదర్ ఇట్ కెన్ బి స్పిరిచువల్ భక్తి ఆర్ ఇట్ కెన్ బి నీ జాబ్, నీ కెరియర్ ఏమవుతుంది అన్న దాని మీద. బట్ మనకు అందుకే మన దాంట్లో ఎలాగో అలాగా చేసి ఏదో ఒక టైప్ ఆఫ్, అది గణపతో, శివుడో, విష్ణుమూర్తి, ఏదో ఒకటి, ఒక ఫార్మ్ ఆఫ్ భక్తి పెట్టండి పిల్లలకి, అండ్ ఒక ఫార్మ్ ఆఫ్ భయం ఉండాలి. అరే తప్పు చేస్తే చూస్తాడు రా, దేవుడో చూస్తాడు, లేకపోతే పోలీసులు చూస్తారు, పేరెంట్స్ చూస్తారు అనే ఒక భయం. ఈ 2 ఫ్యాక్టర్స్ తీసేస్తున్నదే పెద్ద కుట్ర. ఒక పాజిటివ్ భక్తి, ఒక పాజిటివ్ భయం ఉండాలి. అటు ఫియర్ఫుల్గా అయిపోయి వణికిపోయేటట్టుగా ఉండద్దు, ఇటు భక్తిని మూఢంలోకి వెళ్ళిపోవద్దు. ఆ రెండింటికి మధ్యలోనే అదే పేరెంటింగ్గా మనం చేయగలిగినది ఏకైక పనదే. ఏది అడిగితే అది కొనిచ్చేయడం కాదు పేరెంటింగ్. ఏది అన్నా అడగగలిగే ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. మనము ఏదైనా నో చెప్తే తీసుకునే అంత మనస్తత్వము డెవలప్ చేయాలి. అండ్ నో చెప్పిన దానికి నువ్వు కావాలి, నీ కౌంటర్ ఏదైనా పాయింట్ చెప్పాలి అంటే దెర్ ఇస్ ఎ మెథడ్ యూ షుడ్ టాక్ అనేది కూడా ఉండాలి. ఈ ఫోర్క్స్ నేర్పించగలిగితే ఐ థింక్ మంచి పేరెంటింగ్ చేసినట్టు అవుతుంది. స్టిల్ దీన్ని ఎవరు మార్చలేదు. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తప్పదు.